రైట్ కా టీటీడీపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసత్య ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక గోశాలలో 260 మంది సిబ్బంది గో సంరక్షణ పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 2668 ఆవులకు జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేశారన్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది ఆయనే. 7 కొండలను 5 కొండలుగా మార్చేందుకు భూమన కుట్ర చేశారన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అనిత వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలంటారు? తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఉన్నటువంటి గోశాలలో గోవులు చనిపోతున్నాయి, అదేవిధంగా గో మరణాలు సంభవిస్తున్నాయి అంటూ కూడా వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై అయితే మాత్రం సర్వత్రా కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి హోంమంత్రి అనిత అయితే కనుక దీనిపై అయితే మాత్రం సీరియస్ గా కూడా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు మనోభావాలు దెబ్బతీసేలా, అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ మొత్తం మండిపడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక రకమైన అలజడి సృష్టించేందుకు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రశాంతంగా ఉన్నటువంటి టీటీడీపై అయితే మాత్రం రకరకాల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అయితే మాత్రం ఏదైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ లడ్డు వ్యవహారం అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు ఏదో విధంగా ఒక రకమైన కారణం చెప్తూ ఏదో ఒక టీటీడీపై అయితే మాత్రం బురద జల్లేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు సాగిస్తున్నారంటూ కూడా అనిత అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే గో సంరక్షణ ఏదైతే ఉందో దీనిలో అయితే మాత్రం ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుందని, అదేవిధంగా గోశాలలో ఉన్నటువంటి 2668 మంది ఆవులకి ఇప్పటికే జియో ట్యాగింగ్ చేసి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారని, అటువంటి ఆవులు ఏ విధంగా చనిపోయి అంటూ కూడా వీళ్ళు చెప్పడం చూస్తూ ఉంటే కనుక అంటే వీళ్ళు పూర్తిగా అబద్ధాలను వల్లవేసే విధంగా అయితే మాత్రం ప్రవర్తిస్తున్నారంటూ కూడా అనితే కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గతంతో పోల్చుకున్నట్టయితే కనుక అక్కడ ఉన్న గోశాలను అయితే గత ప్రభుత్వ హయాంలో పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే టీటీడీపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ అన్ని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత విషయంలో కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపై ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు లేదంటూ కూడా ఒక రకమైన అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అయితే కనుక చాలా అక్రమాలకు పాల్పడ్డాడు. అటువంటి వ్యక్తి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇటువంటి చేయడం పట్ల చూస్తుంటే కనుక చాలా అన్యాయం అంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.